నమస్కారం. జేహెచ్ మోటార్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ రావులపాలెం WLC 004 మోడల్ ఫుల్ ఆటోమేటిక్ వాటర్ లెవెల్ కంట్రోల్ కలెక్షన్ ఎలాగ ఇవ్వాలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. ముందుగా స్టార్టర్ ఆన్ చేసి మ్యాగ్నెట్ కాయిల్కి ఫేస్ ఎక్కడ వస్తుందని తెలుసుకోవాలి. మోటార్ ఆన్ చేశాను, మ్యాగ్నెట్ కాయిల్ కిందకంటూ ఉంది, ఫేస్ వస్తుంది. స్టార్టర్ ఆఫ్ చేశాను, ఫేస్ ఆగింది. మ్యాగ్నెట్కి ఫేస్ వచ్చిన వైర్కి ఎల్లో ఇచ్చాం, దీనికి టేప్ వేసుకోవాలి. మ్యాగ్నెట్ దగ్గర బ్లూ కలర్ ఇవ్వాలి, గ్రీన్ కలర్ స్టార్టింగ్ కెపాసిటర్కి ఇవ్వాలి, రెడ్ ఫేస్కి ఇవ్వాలి. న్యూట్రల్ పైన ఉంది, పైన ఇచ్చాను, మీరు ఇన్పుట్లోనే ఇచ్చుకోవచ్చు. ఇది LNT ఓల్డ్ మోడల్, ఇందాక చూపించింది న్యూ మోడల్. ఇది కూడా అంతే. మోటార్ ఆన్ చేసి మ్యాగ్నెట్ కాయిల్ ఎక్కడికి ఫేస్ వస్తుంది అనేది చెక్ చేసుకోవాలి. మోటార్ ఆన్ చేశాను, మ్యాగ్నెట్ కాయిల్ ఫేస్ వస్తుంది, సైడ్ ఉంది. మోటార్ ఆఫ్ చేస్తున్నాను, ఆగిపోయింది. మ్యాగ్నెట్ కాయిల్కి బ్లూ కలర్ ఇచ్చాం, ఆల్రెడీ వైర్ ఇక్కడ ఉండేది. ఓపెన్ చేసి బ్లూ కలర్ ఇచ్చాను, దీన్ని టేప్ వేసుకోవాలి. తీసేసిన ప్లేస్లో ఎల్లో ఇచ్చాను. ఇది స్టార్టింగ్ కెపాసిటర్, స్టార్టింగ్ కెపాసిటర్కి ఇచ్చాను. కానీ ఏంటంటే మీరు స్టార్టింగ్ కెపాసిటర్కి వెళ్ళిందా లేదా అనేది మీరు నెదుకోవాలి, కంపల్సరీ చూసుకోవాలి. ఇది స్టార్టింగ్ కెపాసిటర్ అంటే ఇక్కడి నుంచి ఇలా నెదుకుంటా రావాలి. ఇక్కడ ఫేస్ వస్తుంది కాబట్టి ఫేస్ ఇచ్చాను. LNT ఓల్డ్ మోడల్కి ఈ విధంగా ఇవ్వాలి. ఇది BCA స్టార్టర్, ఇది కూడా అంతే. మోటార్ ఆన్ చేసి మ్యాగ్నెట్ కాయిల్కి ఫేస్ ఎక్కడ వస్తుంది అనేది చెక్ చేయాలి. మోటార్ ఆన్ చేశాను, మ్యాగ్నెట్ కాయిల్ కిందకంటూ ఉంది, ఫేస్ వస్తుంది. ఆఫ్ చేస్తున్నాను, ఆగిపోయింది. మ్యాగ్నెట్ కాయిల్కి బ్లూ ఇచ్చాను, తీసేసిన వైర్కి ఎల్లో ఇచ్చాను. స్విచ్ దగ్గర ఫేస్ ఇచ్చాను. ఇది స్టార్టింగ్ కెపాసిటర్. ఈ వైరు ఇలా ఎదుక్కోవాలి మనం కంపల్సరీ. ఇది స్టార్టింగ్ కెపాసిటర్కి వెళ్ళింది, కనెక్టర్ దగ్గరకు వస్తుంది. ఈ వైరు కంపల్సరీ ఎదుక్కోవాలి. BCA స్టార్టర్ కూడా ఇలాగ ఉంటుంది, CRI స్టార్టర్ కూడా విధానం కూడా ఇది ఉంటుంది. ఇప్పుడు ఆన్ చేస్తున్నాను, ఇది ఎలా వర్కింగ్ చేస్తుందో నేను చూపిస్తాను. ఈ ట్యాంక్లోకి వెళ్ళాలి. రెడ్ సెన్సర్ కింద లెవెల్, బ్లాక్ సెకండ్ లెవెల్, ఇది పై లెవెల్. ట్యాంక్లో ఈ విధంగా ఇచ్చుకోవాలి. రెడ్ బ్లాక్ గ్రీన్. ముందుగా ట్యాంక్లో రెడ్ బ్లాక్ ఈ రెండు ములుగుతాయి. ఫస్ట్ లైట్ వెలిగింది, మొత్తం మూడు కూడా ములిగిపోయి ఆఫ్ అయిపోతుంది, ఆగిపోయింది. కాసేపటికి ఎంతో కొంత లెవెల్ తగ్గుతుంది. ఈ కస్టమర్కి అవసరం అయితే స్టార్టర్లోనే ఆన్ చేసుకోవచ్చు. మళ్ళీ ఆన్ అయింది. ఏ కారణం చేతనా మళ్ళీ మర్చిపోతే మళ్ళీ పై లెవెల్కి తగిలి ఆటోమేటిక్గా ఆగిపోతుంది, ఆగిపోయింది. ఇది టెక్స్మా స్టార్టరు. మోటార్ ఆన్ చేసి ఇది కూడా మ్యాగ్నెట్ కాయిల్కి ఫేస్ ఎక్కడ వస్తుందో చెక్ చేసుకోవాలి. రైట్ సైడ్ వస్తుంది, ఆఫ్ చేస్తున్నాను, ఆగిపోయింది. ఇది కూడా అంతే. మ్యాగ్నెట్ కాయిల్కి వెళ్ళిన దానికి బ్లూ కలర్ ఇచ్చాను, కట్ చేసిన వైర్కి ఎల్లో ఇచ్చాను. దీనికి టేప్ వేసుకోవాలి. గ్రీన్ కలర్. స్టార్టింగ్ కాయిల్ కెపాసిటర్ ఎక్కడ ఉందని చెప్పి చెక్ చేశాను, ఇక్కడ వచ్చింది. స్టార్టింగ్ కెపాసిటర్ ఇచ్చాను. ఈ 4 పాయింట్లో ఓ పాయింట్కి ఫేస్ వస్తుంది, ఫేస్ ఇచ్చాను. న్యూట్రో మీటర్కి ఇచ్చాను. మీరు ఇన్పుట్లో కూడా ఇచ్చుకోవచ్చు. TLO స్టార్టర్ ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది. దీనికి లేక మోటార్ ఆన్ చేసి మోటార్ ఆన్ చేశాను, మ్యాగ్నెట్ కాయిల్ కరెంట్ వస్తుంది. మోటార్ ఆఫ్ చేశాను, రావట్లే. మ్యాగ్నెట్ దగ్గర బ్లూ ఇచ్చాను, తీసేసిన వైర్కి ఎల్లో ఇచ్చాను. స్టార్టింగ్ కెపాసిటర్కి గ్రీన్ కలర్ ఇచ్చాను, ఫేసు రెడ్కి ఇచ్చాను, బ్లాక్ న్యూట్రల్ ఇచ్చాను. ఇన్పుట్లు అన్నీ ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా సెట్ చేసుకోవాలి. కింద లెవెల్లో రెడ్, పైన లెవెల్లో బ్లాక్, పై లెవెల్లో గ్రీన్. ట్యాంక్ కొలత పెట్టుకుని ఇలా సెట్ చేసుకోవాలి. బ్లాక్ లెవెల్ ఎప్పుడు డౌన్ అయిందో ఆటోమేటిక్గా మోటార్ ఆన్ అవుతుంది, ఫుల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆగిపోతుంది. 003 మోడల్కి బాల్ వస్తుంది. ఈ బాల్ కలెక్షన్ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. ట్యాంక్లోకి 3 వైర్లు వస్తాయి. ఈ 3 వైర్లు వచ్చిన తర్వాత బ్లాక్ గ్రీన్ ఒకటి చేయాలి, రెడ్ ఒకటి విడిగా ఉండాలి. బాల్ మోడల్కి కలెక్షన్ ఈ విధంగా ఇవ్వాలి. కిందకు వచ్చిన తర్వాత ఆన్ అవుతుంది, పైకి వెళ్ళిన తర్వాత ఆఫ్ అవుతుంది. బాయ్ ఫ్రెండ్స్.